హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే పంచాయతీలకు సంబంధించి ఓటర్ లిస్టు తుది జాబితా ప్రకటించాల్సిందే అని చెప్పి మార్చి 7వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారు. లేదు, మాకు ఒక 4 వారాల గడువు కావాలి. ఈ కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ ఓటర్ల జాబితాను రిలీజ్ చేస్తాం, ఫైనల్ ఓటర్ల డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిఈసికి లేఖ రాశారు. సిఈసి దాన్ని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. మీరు అంటే కావాలని ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలు పోస్ట్‌పోన్ చేయడానికి, అంటే వాయిదా వేయడానికి, మరికొంత డిలే చేయడానికి మాత్రమే మీరు ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతుంది. సహేతుకంగా అంటే మీరు ఏ కారణాలు చెప్పారో, ఏ కారణాల వల్ల అయితే మీరు పోస్ట్‌పోన్ చేద్దాం, ఈ జాబితాని విడుదల చేయడానికి మరో 4 వారాల సమయం కావాలని మీరు కోరుతూ చెప్పిన లేఖ ఏదైతే ఉందో దాంట్లో మీరు పేర్కొన్న అంశాలు పెద్దగా సహేతుకంగా లేవు. కేవలం అది ఎన్నికల్ని వాయిదా వేయడానికి, లేకపోతే ఎన్నికలు జాప్యం చేయడానికి లాగా కనపడుతున్నాయి తప్ప ప్రత్యేకంగా ఏం కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు 13,500 పైచిలుకు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఓటర్ల ఫైనల్ జాబితా రిలీజ్ చేసేయండి. ఒకవేళ ఏమైనా తర్వాత టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా తర్వాత చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ముందైతే ఉన్న పరంగా ఈ జాబితా రిలీజ్ చేయాలని చెప్పి ఆ లేఖను పంపించారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంచలనంగానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే సహజంగానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలాంటి లోకల్ ఎలక్షన్స్ నిర్వహిస్తానికి అంతగా ఇష్టపడరు. వాటిని పోస్ట్‌పోన్ చేసి అవసరమైతే పెట్టకుండా ఉండే ప్రయత్నమే జరుగుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు రాష్ట్రంలో కొంత పరిస్థితి కూడా బాగలేదు. పూర్తి స్థాయిగా టీడీపీ మీద వ్యతిరేకత కనపడుతుంది. బీఆర్ నాయుడు అంశం కావచ్చు, నిన్న పుట్ట మధు అంశం కావచ్చు, తిరుమల లడ్డు అంశం కావచ్చు, ఇలాంటి ప్రతి అంశం వీళ్ళు చెప్పిన 6 హామీల పథకాల అమలు విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో, ఇట్లాంటివన్నింటిలో కూడా టీడీపీ ఫెయిల్ అవుతోంది, గవర్నమెంట్ ఫెయిల్ అవుతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురే అవకాశం ఉందని కూడా టీడీపీ భావించి ఈ ఎన్నికల్ని కొంత పోస్ట్‌పోన్ చేద్దామనే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సహజంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ కూడా గవర్నమెంట్స్కి, అంటే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు కొంచెం రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు. ఇలాంటి టైంలో ఎన్నికలకు వెళ్ళి స్థానిక సంస్థల్లో కనుక రిజల్ట్స్ నెగిటివ్గా వస్తే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. పార్టీ పైన, కూటమి ప్రభుత్వం పైన, రానున్న ఎన్నికల పైన కూడా ఆ ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలను వీలైనంత పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దామని కూటమి ప్రభుత్వం భావించింది. కానీ దానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎట్ ఎనీ కాస్ట్ వీలు లేదు. తర్వాత ఏమన్నా చేంజెస్ ఉన్నా, ఏమైనా అప్డేట్స్ ఉన్నా తర్వాత చేసుకుందాం. ముందైతే ఖచ్చితంగా ఉన్న పళంగా మీరు ఆ జాబితాని దాదాపు 13,500 పైచిలకు పంచాయతీలకు సంబంధించి ఓటర్ల తుది జాబితా మీరు విడుదల చేయాల్సిందే అని చెప్పి వీళ్ళు పంపిన ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం పంపించిందో ఆ లేఖను పంపించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం తలనొప్పిగా మారే అవకాశం ఉంది.